అసలు ఏం అవుదాం అనుకునేదాన్ని చదువుకునే టైంలో? ఫ్రాంక్గా చెప్పాలంటే నేను సెలబ్రిటీ అవుదామని అనుకున్నా. నీ వైపే చూస్తుంటే ఫస్ట్ జాబ్ మీడియాలోనే. నాకు Jan 25th అంటే నా బర్త్డే అంటే ఎంత ఇష్టమో, ఏం చేయలేని నేను May 2nd జాబ్కి జాయిన్ అయినా. నేమ్ చేంజ్తో లక్ వస్తుందని ఎవరైనా చెప్పారా? నా లైఫ్లో పెద్ద పెద్ద డిసిషన్స్ ఉంటాయి చూడు, ఇట్లా అయిపోతాయి, జస్ట్ లైక్ దట్. సింగిల్గా ఉన్నప్పుడు ప్రపోజల్స్ వస్తాయి, నాకు రావు, వస్తాయి. నాకు రావు, నాకు రావాలన్న కోరిక. ఓరనిమ్మ నాకు నిజంగా రావు. నా ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇన్ అండ్ అవుట్ బోల్డేనా, లేకపోతే అలాంటి ఇమేజ్ ఒక ప్రొజెక్షన్ నువ్వే తెచ్చుకున్నావా? యాక్చువల్లీ టెల్ మీ వాట్ ఈస్ బోల్డ్. అది పొగరని కూడా చెప్పాను, లేకపోతే ఓవరాక్షన్ అని కూడా చెప్పాను, కానీ మేబీ ఇట్ ఈస్ నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఈ ఈఎంఐలు నా వల్ల కావట్లేదు దేవుడా, త్వరగా నన్ను కోటీశ్వరాలని చేసేసేయండి. త్వరగా పెళ్లి చేసేయలేదా? పెళ్ళ ఎందుకులే అంత పెద్ద సబ్జెక్ట్. ఇవాల్టి మై సెలబ్రిటీలో గెస్ట్ ఆర్యానా గ్లోరీ. అమ్మో హాయ్ దీపా. హాయ్. ఏంటి ఆర్యానా లావ్ అయిపోయావు అని అడగాలి నేను, అందరిని ఏంటి చిక్కిపోయావు అని అడుగుతాను. అబ్బా నాకు చాలా కొత్తగా ఉంది. అందరూ ఏంటి బక్కగా అయిపోయావు బక్కగా అయిపోయావు అని అడిగేవాళ్ళు, ఇప్పుడు ఏంటి లావ్ అయిపోయావు కదా. ఐఎమ్ హ్యాపీ. ట్రెండ్ మార్చావు. తరతరాలుగా అడిగే క్వశ్చన్కి ఒక బ్రేక్ ఇచ్చాను. నచ్చిందా నీకు ఇప్పుడు ఇలా చబ్బీగా ఉండడం? నీ లుక్ నీకు నచ్చుతుందా? ఐఎమ్ నాట్ సో చబ్బీ, ఐఎమ్ హెల్దీ. కొద్ది కష్టపడ్డా. పర్ఫెక్ట్ ఇప్పుడు అది అబ్బాయిలు చూసి చెప్పాలి. ఓకే. సో ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ అంతా ఆఫ్టర్ బిగ్ బాస్? అంటే చాలా జర్నీ చేసేసావు, చాలా షోస్ చేసావు, నీతోనే డాన్స్లో కనిపించావు. సో ఎట్లా ఉంది? ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అప్పటికి ఇప్పటికీ ప్యాషన్ స్ట్రగుల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. లైఫ్ కొద్దిగా కంఫర్టబుల్ జోన్కి కొద్దిగా వచ్చిందని చెప్పొచ్చు. అప్పుడు సింగిల్ బెడ్రూమ్లో ఉండేదాన్ని, ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్లో ఉంటున్నా. అప్పుడు రోజుకు ఒక కర్రీ తినేదాన్ని, అప్పుడప్పుడు ఇప్పుడు వీకెండ్స్లో 2 కర్రీస్ చేపించుకుంటున్నా. నీకు ఫుడ్ అంటే ఇష్టం కదా? యా, ఎక్కువ తినలేను, బట్ నాకు 2 అవర్స్కి 3 అవర్స్కి ఫుడ్ ఇవ్వాలి. అంటే నా బాడీ టైప్ అలాంటిది, లేకపోతే నేను క్రాంకీ అయిపోతా, హెవీగా కూడా తినలేను. అండ్ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, ఇప్పుడు నేను డైట్ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ ఒక 8 monthsలో టైం టు టైం తినకపోతే నేను బక్కగా అయిపోతాను మళ్ళీ. అంటే నా బాడీ టైప్ మేబీ. అయితే ఆర్యానా నాకు ఎక్కువ అంటే నీతో అసోసియేషన్ ఎట్లా అంటే, మనము అంతా నేను బిగ్ బాస్లో చూసినంత అదంతా నాకు తెలీదు. జస్ట్ ఫ్రెండ్లీగా ఉండడము, ప్యాషనేట్గా ఇది చేయాలి అది చేయాలి అని అవే తెలుసు. బోల్డ్ ఆర్యానా నాకు తెలీదు. నేను ఫ్రెండ్షిప్ చేసినప్పుడు బిగ్ బాస్కి వెళ్ళగానే అందరూ బోల్డ్ ఆర్యానా బోల్డ్ అని ఒక ట్యాగ్ తగిలించారు. సో ఇన్ అండ్ అవుట్ బోల్డేనా, లేకపోతే అలాంటి ఇమేజ్ ఒక ప్రొజెక్షన్ నువ్వే తెచ్చుకున్నావా? యాక్చువల్లీ టెల్ మీ వాట్ ఈస్ బోల్డ్. సీరియస్గా నాకు తెలియదు. అంటే నాకు ఇమాజినేషన్ ఉంది నేను బోల్డ్ అంటే ఇదేమో అదేమో అని, బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెల్ మీ వాట్ ఈస్ బోల్డ్. నిజంగా డౌట్ ఇది నాకు. అంటే చాలా మంది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆర్జీవి కామెంట్స్ కానీ లేకపోతే ట్రోల్ అయిన కొన్ని విషయాలు చూసుకుంటే, అది నేను ఇది కాదు అది అనుకోకుండా అయ్యిందనో లేకపోతే ఇట్లా చెప్పుకోవడానికి ముందుకు వస్తారు. బోల్డ్ అంటే ఏంటంటే అవును దిస్ ఇస్ మీ, నేను ఇంతే, ఏదైనా సరే ఎస్ అని చెప్పడం. యా, అయితే మేబీ దిస్ ఈజ్ మీ అన్న దగ్గర అంటే అది తప్పు జరిగినా కూడా టైం పట్టినా కూడా నాకు అనిపించింది అంటే ఒప్పుకుంటాను నేను. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఒకవేళ రైట్ జరిగినా కూడా ఐఎమ్ ఓకే టు ఫైట్. యా, అది పొగరని కూడా చెప్పాను, లేకపోతే ఓవరాక్షన్ అని కూడా చెప్పాను, కానీ మేబీ ఇట్ ఈస్ ఇన్ మీ అనుకుంటా. యాక్చువల్లీ ఐ డోంట్ నో. నిజంగా ఇది నిన్న నైట్ జరిగింది. నేను నిన్న నా ఫామ్ హౌస్ ఒకటి కట్టిస్తున్నాను. సో నేను, మా శేఖర్ అన్న ఒక ఫ్రెండ్, మై సిస్టర్, మేమంతా రిటర్న్లో వస్తుంటే వీఆర్ కమింగ్ ఇన్ ద కార్ అండ్ ఇట్ వాస్ రైనింగ్. నాకు తెలీదు, నిజంగా చెప్తున్నాను. నిన్న నేను శేఖర్ వింటుంటే మా చెల్లి చెప్తుంది, చిన్నప్పుడు మాకు చాలా కష్టాలు ఉండేవి. కష్టాలు ఇన్ ద సెన్స్ మమ్మీకి పాపం చాలా కష్టపడి పెంచింది కొత్త మమ్మీ. సో అట్లా పెంచడంతో కొన్ని అప్పులు అట్లా అయినాయి. మా మమ్మీ చాలా స్ట్రగుల్ చేసి మమ్మల్ని పెంచింది. ఒక పాయింట్ ఎట్లా వచ్చిందంటే, మా ఇంట్లో దొడ్డు బియ్యం తెలుసు కదా, నూకల బియ్యం, కూపన్ బియ్యం అంటారు. యాక్చువల్లీ మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్, బట్ ఆ పరిస్థితి ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ ఒక 2 days 3 days వచ్చింది పాపం. మా మమ్మీ ఆ బియ్యం వండి పిల్లలకి స్కూల్కి టిఫిన్ బాక్స్ పంపించాలని చెప్పి ప్యాక్ చేస్తుంది.
చేస్తుంటే నాకు గుర్తులేదు, నిన్న మా చెల్లి గుర్తు చేసింది, బట్ ఇన్సిడెంట్ నాకు ఎక్కడో కొద్దిగా గుర్తుంది. నేను ఎప్పుడో కూపన్ బియ్యం తిన్నాను కానీ నాకు ఎందుకో బాగా కడుపు నొప్పి వచ్చింది నిజంగానే. నెక్స్ట్ డే మమ్మీ బాక్స్ ప్యాక్ చేస్తుంటే అంట నేను అన్నానంట మా మమ్మీతో, నాకు బాక్స్ వద్దు మమ్మీ, ఈ బియ్యం నేను తీసుకెళ్ళాను మమ్మీ, నేను తినలేను మమ్మీ, నాకు బాక్స్ వద్దు మమ్మీ అని అంటే, మమ్మీ ఇది లేకపోతే ఇంకేం లేదు, ఇది కట్టుకొని తీసుకొని వెళ్ళు అని అన్నదంట. నాకు బాక్స్ వద్దు అని చెప్పి నా రోజు బాక్స్ తీసుకెళ్ళలేదంట. మా చెల్లి చెప్తుంది, మా అక్కకి అప్పుడే క్లారిటీ ఉండే, వద్దు అంటే వద్దు అంటది శేఖర్జీ అంటే దానికి వద్దు అని అంటే షీఈస్ క్లియర్ వద్దు అని చెప్పేసి. నేను ఈ రోజు కూడా షాక్ అవుతున్నా, ఆ రోజు ఆ ఏజ్లో స్కూల్లో ఆ రోజు ఏం తిన్నదో ఏమో నాకు గుర్తులేదు, కానీ బాక్స్ మాత్రం తీసుకోలేదు మా అక్క అని. సో మేబీ సమ్వేర్ నాకు కావాలంటే నాకు కావాలి, నాకు వద్దు అంటే వద్దు, తప్పైతే కూడా ఒప్పుకుంటా, రైట్ అయితే కూడా ఓకే అనుకుంటా. అసలు ఏమవుదాం అనుకునేదానివి ఫస్ట్ చదువుకునే టైంలో? ఫ్రాంక్గా చెప్పాలంటే నేను సెలబ్రిటీ అవుదామని అనుకున్నాను. అంటే గుర్తుపట్టాలని, సెలబ్రిటీ ఇన్ ద సెన్స్ నన్ను అందరూ గుర్తుపట్టాలని ద కామన్ థింగ్. ఆ తర్వాత మెల్లగా ఇంటర్ దొబ్బింది, మళ్ళీ సప్లిమెంటరీలు రాసి పాస్ అయ్యాను. 10th ఒకటే దొబ్బలేదు నా లైఫ్లో. ఫస్ట్ అటెంప్ట్కి చాలా కష్టపడి మంచి పాస్ అయిపోయాను. తర్వాత డిగ్రీ కూడా దొబ్బింది, నాకు పెద్ద ఎఫెక్ట్ పడలేదు, ఎందుకంటే నాకు మాస్ కమ్యూనికేషన్స్ చేయాలని ఉండే. సమ్వేర్ ఐ నో ఐ కెన్ కమ్యూనికేట్ గుడ్, నా ఫీలింగ్ అది. సో మాస్ కమ్యూనికేషన్స్ కూడా చేయాలని ఉండే, డిగ్రీ కూడా దొబ్బింది, దట్స్ ఓకే ఫైన్ అని అనుకున్నా. అదే టైంలో దేవుడు ఉన్నాడు అంట చూడు. నా ఫ్రెండ్స్ అందరూ ఏమో ఎగ్జామ్లు అన్నీ పాస్ అయిపోయి, అదేంటి దీప అంటే డిగ్రీకి ముందు ఇట్లా ప్లేస్మెంట్స్ అవుతుంటాయి కదా కాలేజ్లో, అవి అవుతున్నాయి. నా ఫ్రెండ్స్ అందరికీ 17,000 18,000కి శాలరీస్ వచ్చేస్తున్నాయి, కంపెనీస్ హైర్ చేస్తున్నాయి. నేను వెళ్ళడమే మానేసినాను, వీళ్ళని కూడా వీళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అన్నీ ఉన్నాయి నాకు సబ్జెక్టులు. డిగ్రీ టైంకి నేను అట్లా ఇదే స్టూడియో వన్ అనే ఛానల్ కింద స్క్రోల్ అవుతుంది, అది కూడా నాకు గుర్తుంది. ఏదో హన్సిక అది దయ్యం సినిమా నడుస్తుంది ఆ రోజు ఛానల్లో. నాకు ఇలాంటి మెమరీస్ కొద్దిగా షార్ప్ ఉంటాయి. సో హన్సిక ఏదో దయ్యం సినిమా పేరు మర్చిపోయినా, అదే ఏసార్ స్టూడియో వన్లో దయ్యం సినిమా అని చెప్పి చూస్తున్నాము. కింద స్క్రోలింగ్ నడుస్తుంది, ఇట్లా యాంకర్స్ కావాలేను అని. అవుట్ ఆఫ్ నో వేర్ ఆ టైంకి అలా జరగాలని రాసి పెట్టిందేమో నాకు తెలీదు. కింద స్క్రోలింగ్ చూసినా నా దగ్గర ఒక LG మొబైల్ ఉంది, డామినస్లో ఫోటో దిగిన ఫోటో ఉంది. మా చెల్లిని అడిగినా, మా చెల్లి ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, ఇట్లా దిగొద్దు, మంచిగా దిగి పంపించాలని ఏదో చెప్పింది. సో ఇట్లా జీమెయిల్ క్రియేట్ చేసుకున్న, డామినస్లో దిగిన ఫొటోస్ పంపించేసిన, ఇక్కడికి వచ్చింది. అంత లోపల ఏప్రిల్ లోకల్లో నా సబ్జెక్ట్లో అక్కడ ఫెయిల్ అయిపోయినా, నాకు తెలుసు లాస్ట్ నేను ఫెయిల్ అయిపోతానని చెప్పి. ఏప్రిల్ లాస్ట్ ఎగ్జామ్ నేను రాసిన, ఇక్కడ ఆడిషన్స్ అటెండ్ అయినా 1 వీక్లో మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని అన్నారు. అక్కడ నుండి ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ జాబ్ మీడియాలోనే, అంటే స్టూడియో వన్ లో. ఇట్ ఈస్ ఆన్ May 2nd. ఐ స్టిల్ సెలబ్రేట్, ఈ రోజుకి కూడా ఐ సెలబ్రేట్ May 2ndకి నా ఫస్ట్ జాబ్. నాకు Jan 25th అంటే నా బర్త్డే అంటే ఎంత ఇష్టమో, ఏం చేయలేని నేను May 2ndకి జాబ్కి జాయిన్ అయినా. అండ్ మై శాలరీ వాజ్ 7,000. బట్ నాకు జ్వరం వచ్చింది, నాకు కొత్తగా ప్లేసెస్ మారితే వాటర్ మారితే నాకు తొందరగా జ్వరం వస్తుంది. నాకు జ్వరం వచ్చి 4,000 వచ్చింది నాకు శాలరీ. కానీ ఆ టైంలో ఎవరైనా నీకు చెప్పారా నేమ్ చేంజ్ తో లక్ వస్తుందని? ఎవరైనా చెప్పారా? నో. బట్ ఐ టెల్ యూ దీప, నిజంగా ఇది నా లైఫ్లో, నిజంగా చెప్తున్నా దీప, నా లైఫ్లో పెద్ద పెద్ద డిసిషన్స్ ఉంటాయి చూడు, ఇట్లా అయిపోతాయి జస్ట్ లైక్ దట్. ఇప్పుడు ఈ జాబ్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఇంత కెరియర్ ఉంది, ఇది ఎట్లా అయిందో సినిమా చూస్తే జస్ట్ లైక్ దట్ అయిపోయింది చూడు. ఇది కూడా ఏమైందంటే స్టూడియో వన్లో కొన్ని రోజులు జాబ్ చేసినాక బయట జాబ్స్ చేస్తున్నాం అని చెప్పి ఏదో సంథింగ్ ఏదో అయిపోయింది, తీసేసాను ఏదో సంథింగ్ బట్ ఈవెంట్స్ చేస్తున్నారని అదని ఇదని. మళ్ళీ అక్కడికి 1 year బ్రేక్ వచ్చింది. నేను కానీ లక్కీగా నేను ఈవెంట్స్ చేస్తున్నా అప్పుడు, తెలుసు కదా సంగీత్స్ అవి ఇవి చేస్తుంటారు కదా. ఇప్పటికీ నాకు తెలియదు ఆ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో, వాళ్ళు ఎవరో కూడా నాకు ఇప్పటికీ కూడా ఇన్ డీటెయిల్గా కూడా నాకు తెలియదు. అరుణ్ అని ఒక ఆయన, సత్య అని ఒక సత్య అని ఒక యాంకర్ నాకు పరిచయం చేశాడు. మీరు ఇట్లా ఈ టీవీలో షోస్ చేస్తూ ఉంటారు అది ఇది అని చెప్పి. నెక్స్ట్ డే ఆయన ఒక న్యూ ఇయర్ ఈవెంట్ తర్వాత నాకు కాల్ చేసిండు, మేము స్టూడియో ఎన్లో ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాం, నిన్నే యాంకర్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాం, నువ్వు రావచ్చు కదా అని. అబ్బా నేను 1 year బ్యాక్ స్టూడియో వన్లో మానేసిన, వాళ్ళు ఏం తీసుకుంటారంటే ఏముందిలే రా అని అన్నారు. ఆయన నాకు గుర్తుండి వాళ్ళ వైఫో లేకపోతే ఇంకెవరో ఫ్రెండో ఒక శాంట్రోజింగ్ కార్లో వచ్చినాం. నాకు కూడా వస్తుందేమో లే ఆపర్చునిటీ, ఎందుకు వదులుకోవడం, వీళ్ళు ఆల్రెడీ ఈ టీవీలో షోస్ చేస్తున్నారు అంటున్నారు అని చెప్పేసి ఆలోచనతో ఐ వాజ్ డేరింగ్ ఓన్లీ. చూడు ఎట్లా వెళ్ళాను చూడు కార్లో. హానెస్ట్గా ఇక స్టూడియో ఎన్ వరకు వస్తుంటే, నువ్వు అర్చన అని ఎందుకు ఇట్లా పెట్టుకున్నావు పేరు, కొద్ది ట్రెండ్గా మార్చుకోవచ్చు కదా, అర్చన అంటే చాలా నార్మల్గా ఉంది. యాక్చువల్లీ అర్చన గ్లోరీ నా పేరు. గ్లోరీ ఉండేదా అంటే మా మమ్మీ పెట్టుకుంది ప్రేమగా అర్చన గ్లోరీ అని. అర్చన మా డాడీ వాళ్ళు పెట్టుకుంటే గ్లోరీ మమ్మీ ప్రేమగా పెట్టుకుంది అని ఆలోచిస్తుంటే ఒక 5-6 ఆప్షన్స్ ఆయననే ఇచ్చిండు, ఇట్లా ఆర్యానా హర్యానా ఏవేవో. ఆర్యానా బాగుంది అని అన్నా. తర్వాత నేను అంత పెద్ద పట్టించుకోలేదు. ఆ రోజు ఆ స్టూడియో వెనక్కి వెళ్ళినాం, అది మీటింగ్ ఏం అవ్వలేదు. తర్వాత నేను ఒక ఫ్రెండ్తో కూర్చొని నేను నా పేరు మార్చుకుందాం అనుకుంటున్నాను, ఒక ఇన్స్టా ఐడి అండ్ అలాగే ఒక మెయిల్ క్రియేట్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ అయింది అట్లనే. సో ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి అట్లనే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తావా అని అంటే ఓకే చెప్పు అని చెప్పి ఆర్యానా అని రాసిండు.
ఆర్యానాతో పాటు గ్లోరీ కూడా యాడ్ చేద్దాం కదా, నువ్వు అర్చన గ్లోరీ కదా, ఆర్యానా గ్లోరీ బాగుంటుంది కదా అని చెప్పి ఆర్యానా గ్లోరీ అని రాశాను. ఆ మూమెంట్ అంటే నేను మెల్లగా ఆర్యానా అని అలవాటు చేస్తాను. సో ఆర్యానా అయ్యాక కలిసి వచ్చింది అనుకుంటున్నావా, లేకపోతే హార్డ్ వర్క్ కలిసి వచ్చిందా? హార్డ్ వర్క్తో పాటు పేరు కలిసి వచ్చింది యాక్చువల్లీ. నేను అది రెండు నమ్ముతా, హార్డ్ వర్క్, లక్ యాక్చువల్లీ. కానీ నేను పేరు అంటే ఇప్పుడు ఇష్టంగా తీసుకుంటా, నాకు ఆర్యానా అనే పేరు నచ్చుతుంది. ఓకే. అయితే నువ్వు ఫస్ట్ రెమ్యునరేషన్ 7,000 అన్నావు కదా, బిగ్ బాస్లో వచ్చిన అమౌంట్ కన్నా ముందు నీకు వచ్చిన బిగ్ అమౌంట్ దేనికి? అంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అయింది, అరే నా రెమ్యునరేషన్ పెరిగింది, ఐఎమ్ సో హ్యాపీ. అట్లా నేను హ్యాపీగా ఫీల్ అయ్యిందంటే నాకు గుర్తులేదు యాక్చువల్లీ, బట్ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. నేను పేరు చెప్పను, మళ్ళీ ఆ రెమ్యునరేషన్ అక్కడే ఫిక్స్ చేస్తారేమో ఇప్పటికి కూడా అని భయం, అంటే కొద్దిగానే పెంచి. ఓకే. నాకు ఒక చెక్ 40,000 వచ్చింది. ఓకే. అది ఇక్కడ స్టూడియోలో జెమినీలో జాబ్ చేసుకుంటే అది మేనేజ్ చేసుకుంటూ చేసా. ఓకే. ఒక అవార్డ్ ఫంక్షన్ లాంటిది. ఆ రోజు ఆ చెక్ 40,000 రావడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ ఈ రోజు కూడా చెక్ ఇచ్చిన అబ్బాయితో నేను టచ్లో ఉంటాను ఇప్పటికీ కూడా. నేను ఆయనకు చెప్పినా కూడా మీరు ఎందుకో నాకు లక్కీ హ్యాండ్ లాగా అనిపిస్తున్నారండి, ఎంత అమౌంట్ తీసుకోవడం మంచిగా అనిపిస్తుందండి అని. హిజ్ నేమ్ ఇస్ సాయి. నేను టచ్లో ఉంటాను యాక్చువల్లీ. ఓకే. ఓకే. తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు అంటే ముందే నీది ఆర్జీవి గారితో ట్రోల్ అవ్వడము, అది పాపులర్ అవ్వడము, అప్పుడు స్టార్ట్ చేశారు బిగ్ బాస్కి వెళ్తుంది ఆర్యానా అది ఇది అని టాక్ వచ్చింది. కాకపోతే నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అది సర్ప్రైజా లేకపోతే ట్రై చేసావా? నేను ట్రై చేయలేదు, బట్ ఇది కూడా నాకు చిన్న ఉన్నప్పటి నుండి కోరిక, బిగ్ బాస్ లాంటి షోకి వెళ్ళాలి, ఎండమోల్ షైన్కి వర్క్ చేయాలని. నేను గౌతమ్ గులాటి, కరిష్మా తన్న ఆ టైంలో బిగ్ బాస్ చూసేదాన్ని, స్టార్ కలర్స్ అనుకుంటా, అది నేను చూడలేదు. బట్ ఆమె అక్కడక్కడ ర్యాండమ్గా ఇంగ్లీష్లో ఉంటుంది కదా, అప్పుడు మనకు తెలియదు, మన బిగ్ బాస్ హిందీలోనే తెలుసు. గౌతమ్ గులాటి తెలుసా, కరిష్మా తన్న, డాలీ, అది అప్పుడు నేను చూసి ఆ ఎండమోల్ షైన్ ఇట్లాంటివి నేను వర్క్ చేస్తే ఎంత బాగుంటుంది అని చిన్న ఉన్నప్పుడు నిజంగా అనుకున్నాను. అందుకే నాకు ఫ్యాంటసీస్ వర్క్ అవుతాయేమో అని ఇప్పుడు కాన్ఫిడెన్స్. నిజంగా చిన్న ఉన్నప్పుడు నేను అనుకున్నా, అబ్బాయి ఎండమోల్ షైన్ ఇట్లాంటివి ఎట్లుంటాయో, సెలబ్రిటీ అయితే ఎట్లుంటుందో, ఈ ఎండమోల్ షైన్కి వర్క్ చేయాలని అయితే హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా అబద్ధం ఆడట్లేదు అనుకున్నాను నేను. నాకు ఒకరోజు ర్యాండమ్గా కాల్ వచ్చింది, ఒక కాల్ వచ్చి ఇట్లా బిగ్ బాస్ చేస్తారండి, ఇంట్రెస్ట్ ఉందా మీకంటే. నేను ఫస్ట్ చేస్తానండి అని, ఇంకొకటి నేను గొప్ప నా లైఫ్లో అవుతుందంటే నేను నమ్మను రే, నాకు ప్రాబ్లం ఉంది నిజంగా, నాకు ఇది చాలా మందికి ఉందో లేదో నాకు తెలియదు, బట్ నాకు నిజంగా ఉంది. నాకు ఏదైనా ఇప్పుడు సడన్గా పెద్ద హ్యాపీనెస్ ఇచ్చిండ్రు అనుకో, నాకు వెంటనే రియాక్ట్ అవ్వలేను నేను. ఒక 3 days పట్టొచ్చు, 10 days పట్టొచ్చు, 6 months పట్టొచ్చు నేను ఫీల్ అవ్వడానికి. బిగ్ బాస్ లో పడిపోయావు ఇలా ఏదో ఒక మొమెంట్ లో, ఇక అది అయిపోయింది లేదు. అది కంప్లీట్గా వేరే. ఒకవేళ ఆ రోజు నేను అలా ఎలిమినేట్ అయి వచ్చింటే మాత్రం నేను ఈరోజు కనిపించేదాన్ని కాదేమో ప్రపంచానికి. ఐ కాంట్ టేక్ ఇన్సల్ట్స్ ఆల్సో, బికాజ్ నేను కాంది ఏదైనా వెళ్ళిపోతుందేమో ఆడియన్స్లోకి అని చెప్పి నేను కొద్దిగా రాంగ్గా నేను రాంగ్లో పరిస్థితుల్లో దొరికినా కూడా ఇన్ కేస్, బట్ నేను రాంగ్ కాదని తెలిసి నాకు జనాలు జడ్జ్ చేస్తున్నారంటే నేను తీసుకోలేను, ఐఎమ్ సెన్సిటివ్. చేయలేదు అని తెలిసినప్పుడు అంటే ఒకవేళ ప్రొజెక్ట్ అయితే నేను తీసుకోలేదు. అట్లా కనివే అయితే కూడా కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా దరిద్రం అట్లా చూపిస్తుంది. బట్ ఎక్కువ ఎక్స్ట్రీమ్ అయిపోయిందంటే కొన్నిసార్లు నేను తీసుకోలేను. ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్, బట్ కొన్ని పరువు పోతుందేమో, పరువు పోయిందేమో అనిపించినప్పుడు ఉంటుంది కదా, ఐ కాంట్ టేక్. అదే చిన్నప్పటి నుంచి నువ్వు స్ట్రగుల్ అయ్యి వచ్చావు మొత్తానికి. స్ట్రగుల్ అంటే స్ట్రగుల్ ఏం కాదు, నాకు అట్లా చిన్న ఉన్నప్పుడు స్ట్రగుల్ అయ్యావు అంటే నాకేం అనిపించదు, ఇట్స్ ఓకే, ఇట్స్ మై లైఫ్ అనిపిస్తుంది. ఓకే. అయితే హ్యాపీగానే ఉంది, ఆ చిన్న స్ట్రగుల్స్ కూడా పెద్ద పట్టించుకోలేదు. అంటే నాకు కలిసి వచ్చింది కాబట్టి మేబీ నేను దాన్ని ఇగ్నోర్ చేస్తున్నానేమో. ఓకే. లేకపోతే ఇప్పుడు వేరేగా మాట్లాడేదాన్ని కూడా నేమో. ఉన్నాయిలే కష్టాలు, బట్ నాకు ఇష్టం లేదు కష్టపడి వచ్చిన కష్టం. నేను కష్టపడ్డాను, నిజంగా కష్టపడ్డా, బట్ నాకు ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతా. చాలా కష్టపడొచ్చావు అంటే నాకు చాలా బ్యాడ్ చైల్డ్హుడ్ ట్రామా ఏమైనా ఉందా అని అనిపిస్తుంది. ఉంది నిజంగానే, బట్ నాకు ఎందుకు ఒప్పుకోవడం ఇష్టం లేదు. ఎప్పుడన్నా అలా చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి నువ్వు కెరియర్ స్టార్ట్ చేశాక? నాకు చాలా ఉన్నాయి, బట్ కొద్దిగా గుర్తు కూడా పెట్టుకోను నేను. బాగా అంటే ఐ డోంట్ నో, బట్ అంటే మూమెంట్కి నాకు గుర్తు రావట్లేదు, కానీ మేబీ నాకు పేరు రావడమే ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ ఏమో ఫస్ట్గా అయితే. ఇంకా ఉండుంటాయి, నాకు ఈ మూమెంట్కి గుర్తు రావట్లేదు, నాకు అది బ్యాడ్ మెమరీ, బట్ నాకు పేరు రావడం అనేది చాలా గొప్ప థింగ్ కదా, నన్ను గుర్తించడం అనేది ఇట్స్ ద బెస్ట్ థింగ్. అంటే ఈ జర్నీలో ఇన్సల్ట్స్ తీసుకోలేను అన్నావు కదా, ఈ జర్నీలో ఎప్పుడైనా ఇన్సల్ట్స్ తీసుకోలేను, ఇంకా తీసుకుంటా. ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయినప్పుడు నేను జడ్జ్ చేసేస్తే ఎన్ని ఇన్సల్ట్స్ చూసినా నేను అసలు అట్లేం ఉండదు, లేకపోతే బోల్డే అన్నారు, కానీ కంప్లీట్గా రాంగ్ వెళ్ళిపోతుంది నేను కాందన్నప్పుడు నేను తీసుకోవాలి. జరిగింది అట్లా కానిది అవును? లక్కీగా జరగలేదు. నేను మోస్ట్లీ అట్లాంటి వాటిలో ఇరకను, ఫ్యూచర్లో టైం బ్యాడ్ ఇరికితే ఇక ఏమో నాకు తెలియదు. నేను మోస్ట్లీ అట్లాంటివి చాలా
సేఫ్గానే ఉంటా. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని అంటే నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి నాకు కొద్ది సెట్ అవుతుంది. ఉంటే వాళ్ళు ఉంటారు, లేకపోతే దూరం అయిపోతారు, చాలా ప్రాబ్లం. మోస్ట్లీ ఇరకను నేను. ఇంక ఇరికినానంటే ఇంకా ఎక్కడో ఇక యూనివర్స్. ఓకే. అయితే బిగ్ బాస్ ముందంతా ఒక సర్కిల్ నీది కంప్లీట్గా, ఫ్రెండ్స్ కానీ నువ్వు తిరిగే సర్కిల్ కానీ. బిగ్ బాస్ అయి బయటకు వచ్చేటప్పటికే నీకు వాళ్ళు ఎవరో తెలీదు, కానీ నీకు ఇన్వైట్ చేయడానికి, వెల్కమ్ చేయడానికి చాలా మంది పీపుల్ ఫామ్ అయిపోయారు. లైక్ శ్రీముఖి కానీ, లేకపోతే ఇలా చాలా మంది. అంటే శ్రీముఖి నీకు ముందే తెలుసా? లేదు, అవినాష్ వల్లే తెలుసు నాకు. బయటకు వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారు కదా, అట్లా చాలా మంది అంటే ఇంతకు ముందు బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళు నీకు ఫోన్స్ చేయడం, విష్ చేయడం, స్టార్ట్ అయింది. సో ఆ పెద్ద సర్కిల్ స్టార్ట్ అయ్యాక ఇంకా అయిపోయింది, సూపర్, నాకు మంచి సర్కిల్ వచ్చింది, ఇంకా నా లైఫ్ బాగుంటుంది అనిపించిందా? ఎట్లా ఉండింది అప్పుడు ఫీల్? నేను అవన్నీ ఆలోచించాను, ఇంకా అయిపోయింది, నా లైఫ్ బాగుంటుంది, అవి ఏమి ఉండవు అట్లా. అవి అట్లా ఆలోచించాను నేను. ఓ నైస్. నాకు బేసిక్గానే ఫ్రెండ్స్ ఎప్పటి నుండో నాకు ఎక్కువ, నీకు తెలుసు కదా, నేను స్టూడియో వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఎక్కడైనా నాకు ఒక గ్యాంగ్ అని కదా, నాకు ఇష్టం ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, అందరితో చిల్ అవ్వడం, మాట్లాడడం, హాయ్ బాయ్ చెప్పడం. సో ఓకే, నాకు 4 yearsకి నేను నా ఫ్రెండ్స్ని ఫిల్టర్ కూడా చేస్తా. ఐ హ్యావ్ ఎ హ్యాబిట్. ఐ డూ దట్ బేసిక్గా ఐ డూ దట్. నాతో ఎవరన్నా, నేను ఒక 4 years ట్రావెల్ అయినా అనుకో, నెక్స్ట్ నేను వీళ్ళతో నాకు ఒక వైబ్, ఒక ఎనర్జీ అర్థమైపోతుంది. వీళ్ళ ఎనర్జీ బాగుంది, వీళ్ళు నిజంగా కనెక్టెడ్, వీళ్ళు హానెస్ట్ అన్నది నాకు తెలిసిపోతుంది ఒక జర్నీలో. వీళ్ళు కాదంటే మెల్లగా నేనే డిస్కనెక్ట్ అయిపోతాను. ఐ ఫిల్టర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవ్రీ 4 to 5 years. అలా ట్రావెల్ అయిన వాటిలో నా దగ్గర చాలా మంది ఫ్రెండ్స్ 7 years నుండి ఉన్నారు, 5 years నుండి ఉన్నారు, 8 years నుండి కూడా ఉన్నారు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఫిల్టర్ అవ్వకుండా వచ్చిన ఫ్రెండ్స్, ఇప్పుడు నీతో పాటు ఇంకా జర్నీ చేస్తున్న ఫ్రెండ్స్ ఎవరు? ఒక 3 పేర్లు చెప్పు. అట్లా వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు అని అంటే ఐ వుడ్ సే జెమినీ శేఖర్, మై ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అప్పట్లో. అండ్ రోల్ రైడా అసలు రోలీ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు నుండి అనుకోకుండా నాకు జెమినీలో పరిచయం అండి, ఈజ్ మై ఫ్రెండ్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఫిల్టర్ అవ్వలేదు, ఇంకా అవ్వడేమో కూడా, ఫ్యూచర్లో అవ్వడు, ఇంకా ఆప్షన్ లేదు. నో వీఆర్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. ఇన్ అండ్ అవుట్. నేను ఏదైనా నాకు గాసిప్స్ ఏమన్నా కూడా ఫస్ట్ నేను బేసిక్గా ఎక్కువ గాసిప్ చేయను, కానీ అన్నీ వింటా. నా దగ్గర ఇన్ఫర్మేషన్ అందరూ ఉంటుంది, బట్ నేను చేయను. బట్ నేను కక్కలేంది కక్కాలి ఇంకా నా వల్ల కాదంటే నేను రోల్ రైడర్ దగ్గరనే కక్కుతా. సో ఆ ర్యాపో వచ్చేసింది నాకు. అట్లా ఉన్న వాళ్ళలో రోలీ ఉన్నాడు, శేఖర్జీ ఉన్నాడు, ఇంకా మిగతా నా ఫ్రెండ్స్ నన్ను చంపుతారు. గుర్తుకొస్తుంది కానీ చెప్పట్లేదు లేదా మిమ్మల్ని పాపులర్ చేయొద్దని. ఓకే. సో కొన్ని వ్లాగ్స్ అవి నేను అమర్దీప్తో చూసాను. సో తనతో కనెక్షన్ ఎలా వచ్చింది? అమర్గాడు వర్క్లో ఫ్రెండ్. అమర్ కూడా గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కూడా తీసుకోవచ్చు ఇంకా. ఎస్ ఆనెస్ట్, అమర్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బట్ ఇప్పుడు అప్పటి నుండి అంత క్యాలిక్యులేట్ చేసే ఫ్రెండ్షిప్ నాకు అమర్తో లేదు. అమర్ నాకు ఐ డ్రీమ్లో మేము వర్క్ చేస్తున్నప్పుడు ఈజ్ అ జస్ట్ కొలీగ్ అంతే. ఒకరోజు లంచ్కి నాకు ఏంటంటే నాకు గుర్తుందా, నేను అప్పటి నుండి ఎక్కడైనా నేను నా డబ్బాలు నేను క్యారీ చేస్తాను మోస్ట్లీ. నాకు సో అట్లా నా డబ్బాలు క్యారీ చేయడం నాకు అలవాటు. అట్లనే ఐ డ్రీమ్లో కూడా జాబ్ చేస్తూ అట్లా ఒంటరిగా కూర్చొని తింటున్నా. అది చాలా బోరింగ్ ఉంటుంది దీప. ఇంట్లో ఫుడ్ ఉంటుంది, ఒక్కరే తినాలి, ఆ లోన్లీనెస్ చాలా ఘోరంగా ఉంటుంది. సింగిల్ గా స్టే చేసేదాన్ని కదా. ఇప్పటికీ కూడా స్టే చేస్తున్నాను దీప. 9 years నేను ఒంటరిగానే ఉంటున్నాను ఒక ఫ్లాట్లో, ఒక ఇంట్లో. సో అట్లా ఒంటరిగా తినడం అనేది నాకు కొద్ది బోరింగ్ కూడా. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ యాక్చువల్లీ. సో ఆ రోజు అట్లా కూర్చొని తింటుంటే అమర్ వచ్చిండు. అప్పటికి ఒక 1 week ఫ్రెండ్షిప్ ఏమో. ఏదో ఏం తింటున్నావే అనేదో అడిగిండు. వీడేంటి వెంటనే వే అంటుండు అన్న ఫీలింగ్లో నేను ఉన్నా. తర్వాత కూర్చున్నాం, తిను అని చెప్పి తిన్నాం. ఆ తినడం, ఆ షేరింగ్ నాకు నచ్చింది. నేనేం చేసిన, మళ్ళీ నెక్స్ట్ డే నాకు తినడానికి ఇంకో ఫ్రెండ్ దొరికినా, నేను నా ఫ్రెండ్కి తీసుకొని వెళ్తా ఫుడ్ అని చెప్పేసి నెక్స్ట్ డే కూడా తీసుకొని వెళ్ళినా. అమర్ రా తిందాము అని. వాడు అక్కడ కనెక్ట్ అయ్యండి, ఇదేంటి నిన్నే కదా తిన్నా, మళ్ళీ అమ్మాయి ఎంత బాగా తీసుకొచ్చింది. వాడిది అక్కడ బ్యాచులర్ లైఫ్, ప్రాపర్ ఫుడ్ లేదు. నాది ఇక్కడ బ్యాచులర్ లైఫే, కానీ నాకు వంట చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. నాకు ఒక్కదాన్ని నేను తింటే నాకు మజా రావట్లేదు. అట్లా అమర్కి అట్లా ఫుడ్ బాక్స్ తీసుకెళ్ళడం, అది ఎక్కడో వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వడం, అట్లా ఫ్రెండ్స్ అయిపోయినాం. ఓకే. నార్మల్గా ఉన్నప్పుడు వేరు, సెలబ్రిటీ అయ్యాక లైఫ్ అంటే ఎవరెవరో వచ్చేసి ఇది షోనే మై సెలబ్రిటీ, సో సెలబ్రిటీ అయితేనే పిలుస్తాము. సెలబ్రిటీ అనేది భయం వేస్తుంది తెలుసా. సెలబ్రిటీ అంటేనే ఎక్కువ మంది గుర్తుపట్టడం. గుర్తుపడుతున్నారు కదా. సో సో చుట్టూ ఎక్కువ మంది వచ్చేస్తారు. అంటే మనం వద్దనుకున్నా ఇంతకు ముందు మన చుట్టూ లేని వాళ్ళు కూడా మనం కావాలనుకుని వచ్చేస్తూ ఉంటారు. అంతకంటే అట్లా రారు, అవసరం ఉన్న వాళ్ళు వస్తారు ఎక్కువ. అదే ఎనీవేస్, అంటే ఎవరెవరి థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏ ఇంటెన్షన్ తో వస్తారో మనకు తెలీదు. ఎక్కువ మంది చుట్టూ అయితే ఉంటారు. ఆ తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత జనాల్ని చుట్టూ ఎవరినైనా నమ్మి బిజీగా ఉన్నప్పుడు అసిస్ట్ చేయడానికి మనం ఫ్రెండ్స్నే పెట్టుకుంటాం నమ్మకంతో. అట్లా జరుగుతూ ఉంటుంది కదా. సో అట్లా ఏమన్నా నీకు
మనీ మిస్యూజ్ అవ్వడము, ఫ్రెండ్స్ అని దగ్గరకు వచ్చి నీకు హ్యాండ్ ఇవ్వడం అట్లా ఎవరైనా ఓ బాగానే జరిగినాయి అట్లాంటి. బాగా అంటే ఒక 2-3 అయితే జరిగినాయి డెఫినెట్గా. ఇక పేరు చెప్తే పాపం వాళ్ళు ఎక్కడ ముఖం చూపించుకోలేరు కానీ అసలు ఎట్లా నో జరిగినాయి. నాకు అట్లా నా డబ్బులే నా అకౌంట్లో వాడుకొని అప్పులు తీర్చుకున్నారు, నా డబ్బులే వాడుకొని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి డైమండ్ రింగ్లు గిఫ్ట్ ఇచ్చుకున్నారు. అండ్ యా ఇది 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 ఒకటి చాలా షాకింగ్. నా లైఫ్ ఎట్లయినా ఉండే, నీ లైఫ్ ఎట్లయినా ఉండే, నా డబ్బులు వాడుకొని నువ్వు గర్ల్ ఫ్రెండ్కి అంటే సమ్వేర్ ఇట్ వెంట్ లైక్ దట్. అండ్ నేను నమ్ముకున్న మనుషులే నా డబ్బులే కొన్ని ల్యాక్స్ వరకు వాడేసుకొని మళ్ళీ ఒకలాంటి మాటలు మాట్లాడి జరిగినాయి ఇవి నాకు. అంటే నువ్వు ఎప్పుడు రియలైజ్ అయ్యేదానివి? వెంటనే ఇట్లా ఫైండ్ అవుట్ చేసేదానివా? కొన్ని డేస్ పాస్ కొంతమంది ఎంత యాక్ట్ చేస్తారని అంటే మొత్తం మోసపోయినాక నిజంగా వీళ్ళు చేశారా అని అనుకుంటాం. అదంతా అప్పటికే అయిపోయి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఓ వీళ్ళు చేశారని రియలైజేషన్కి వస్తాం. అంత స్మార్ట్గా ఉంటుంది వాళ్ళ ప్లే. ఓకే, జరిగాయి. అంతా అయిపోయిన మరి తర్వాత ఎట్లా జాగ్రత్త తీసుకుంటావు ఇప్పుడు? అంటే నాకు బుద్ధి వచ్చిందిరా ఇంకెవ్వరు నమ్మకూడదు అనుకుంటావా, లేకపోతే ఏంటి? లైట్ తీసుకోను అట్లా అని చెప్పి జాగ్రత్త కూడా పడను, అంత హెడ్ఏక్ కూడా తీసుకొని అట్లా ఇగ్నోర్ కూడా చేయను. కొద్ది స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇంకా ఓకే మనం ఈ జోన్లో ఇప్పుడు ట్రై చేసినాం, నాకు ఇప్పుడైతే కొద్దిగా మనుషుల్ని నమ్మేంత ఓపిక ఇప్పుడైతే నాకు లేదు. ఓకే, అయితే షోస్ చేసావు, ఇంటర్వ్యూస్ చేసావు, రకరకాల యాంకరింగ్స్ చేసావు, ఈవెంట్స్ చేసావు, అన్నీ చేసావు. ఇప్పుడు మూవీస్కి వెళ్తున్నావు కదా, రెండు కంపేర్ చేసుకుంటే నీకు ఏది కంఫర్టబుల్? యాంకరింగ్ బాగా అనిపిస్తుందా, యాక్టింగ్ ఇష్టమా? నాకు రెండు ఇష్టమే. ఇప్పుడు ఒకప్పుడైతే నేను ఓన్లీ అలాగే చెప్పాలి కదా. లేదు నేను ఒకప్పుడు ఇంటర్వ్యూస్లో క్లియర్గా చెప్పిన, లేదండి నాకు యాక్టింగ్ అంటే అట్లా ఏం లేదు, నాకు యాంకరింగ్ అంటేనే ఇష్టం, నేను యాంకర్గానే ఉంటాను కూడా చెప్పిన. బట్ ఇప్పుడు కొద్దిగా అనుకోకుండా యాక్టింగ్ కూడా నేను ట్రై చేయకుండానే నా లైఫ్లోకి వచ్చింది. యాక్చువల్లీ నేను చాలా రిజెక్ట్ చేశాను యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు ఎంత రిజెక్ట్ చేసినా కూడా అక్కడక్కడ అడపదడప వస్తున్నాయి కాబట్టి వదలొద్దు, ఓకేలే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. యాంకరింగ్ నా ప్యాషన్. యాక్టింగ్ ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు లెర్న్. బాగుంది యాక్చువల్లీ ఫీలింగ్. యా. సో నీకు ఏది కష్టంగా అనిపిస్తుంది? యాక్టింగ్ కష్టంగా? రెండు ఇష్టం ఉన్నప్పుడు కష్టం లేవు, కానీ నిలబెట్టుకోవాలి రెండు అన్నప్పుడు నాకు కష్టం వస్తుంది. ఇది నిజంగా. ఏదైనా హీరో మూవీలో వస్తే బాగుండు అని ఎప్పుడైనా నీకు ఫ్యాంటసీస్, డ్రీమ్స్ వర్కౌట్ అవుతాయి కదా, అనుకున్నావా? అట్లయితే ఏం అనుకోలేదు, కానీ ఏదైనా పెద్ద ఆపర్చునిటీ హీరోస్ వచ్చిందంటే మాత్రం వదులుకోను. ఆబ్వియస్గా ఎవరు వదులుకోరు. అలా కాదు, వస్తే బాగుండు అని వాంట్, కనిపిస్తే బాగుండు అనా, ఆయన మూవీలో చేస్తే బాగుండు అట్లా. నాకు అట్లా ఒకసారి అంటే ఫీలింగ్ అయితే కూడా బాగుంటుంది. నాకు రజనీకాంత్ సార్, కోలీవుడ్కి వెళ్ళిపోయావా? నాకు అంటే యాజ్ ఎ పర్సనాలిటీ నాకు ఇష్టం ఆయన లైఫ్ స్టోరీ నేను చదివినప్పుడు విన్నప్పుడు. మనలాగే చాలా ఇంకా మనకంటే ఘోరంగా కష్టపడి ఈ స్టేజ్లో వచ్చింది కదా. అండ్ ఈవెన్ ఐ లైక్ కమల్ హాసన్ గారు. ఇది పెడితే యాక్చువల్లీ నాకు ఎందుకో తెలీదు, నాకు ఫీలింగ్ నేను ప్రతిరోజు పండగ అప్పుడు సాయిధరం తేజ్ గారి మూవీకి నేను ప్రమోషన్స్కి వెళ్ళాను. నాకు ఎందుకు ఆయన మూవీలో మంచి రోల్ చేయాలని కోరిక తెలుసా ఎప్పటి నుండో. సాయిధరం తేజ్ యా నిజంగా నాకు ఆ కోరిక అయితే ఉండిపోయింది. ఆ ప్రతిరోజు పండగ అప్పుడు నేను ట్రావెల్ చేయడం, ఆయన దూరంకి వెళ్ళి చూడడం, అంటే ఒక జర్నీ ఉంది. నేను దూరంకి వెళ్ళి ఇట్లా చూసేదాన్ని, నేను ఎట్లా ఉన్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాను అని చెప్పి. ఒక ఇంటర్వ్యూలో అలా సరదాగా సరే నాకు ఇంటర్వ్యూ వర్క్ అవుతుంది అని చెప్పి బావా అని చెప్పి కూడా మాట్లాడినా నేను. చిన్న బిట్ ఎక్కడో దొరుకుతుంది అది. బట్ సీరియస్లీ నాకు సాయిధరం తేజ్తో వర్క్ చేయాలనిపిస్తుంది, నాకు అంత ఫ్రెండ్షిప్ కూడా చేయాలనిపిస్తుంది. ఐ హ్యావ్ దిస్ ఫీల్, ఐ డోంట్ నో వై. ఎందుకు? ఆయన చాలా సాఫ్ట్ నేచర్డ్, సరదాగా ఉంటారు. అంటే నాకు ఎందుకో చాలా జాలీగా ఉంటున్నా, చాలా లోన్లీ పర్సన్ లాగా అనిపిస్తాడు నాకు ఆయన. లోన్లీ పర్సన్ అనిపిస్తాడు. ఐ డోంట్ నో అది నిజమో కాదో, జస్ట్ నా ఫీలింగ్ అంతే. నాకు సమ్వేర్ ఆయన సోల్కి నా సోల్ మంచి వైబ్ అవుతుందని నా ఫీలింగ్. ఫ్రెండ్స్గా నేను చెప్తుంది ఆనెస్ట్గా. ఐ వాంట్ టు లైక్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్, టాక్ టు హిమ్, ఆ ఫీల్ నాకు యాక్చువల్లీ. పెద్ద లిస్టే ఉంది నీకు, యాక్ట్ చేసే లిస్ట్, హీరోస్ లిస్ట్. జరిగితే బాగుండదు, జరగకపోయినా కళలు కంటూ అలా ఉండిపోతుందిలే. నీ కళలు నిజమవుతాయిగా, అయితే బాగుండు. అదే అన్ని జరగాలని లేదు కదా దీప. నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా, ఈ ఈఎంఐలు నా వల్ల కావట్లేదు దేవుడా, త్వరగా నన్ను కోటీశ్వరాలని చేసేసేయండి. త్వరగా పెళ్లి చేసేయలేదా? పెళ్ళ ఎందుకులే అంత పెద్ద సబ్జెక్ట్. నాకు చేసుకోవాలని ఉందన్నప్పుడు ఎవరు నాకు కరెక్ట్గా సెట్ అవ్వరు, అందరూ మోసం చేసి వెళ్ళిపోతారు, లేదా మైండ్ సెట్ అవ్వదు. ఇప్పుడు ఏంటి, ఇంత మోసపోయినాక ఎంత అంటే ఇంకా సెట్ అవ్వదు, ఇంకొకరితో మనం షేర్ చేసుకోలేమేమో లైఫ్, మళ్ళీ హర్ట్ అయిపోతామేమో అన్న భయంకి కూడా నాకు ఇప్పుడు భయం ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలంటే. ఇప్పుడు నాకు ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రిలేషన్షిప్స్. అసలు మైండ్ సెట్ కావట్లేదంటే నీకు ఎట్లా ఇష్టం? నువ్వు ఎలా ప్రిఫర్ చేస్తావు? అంటే నాకు ఇలాంటి అబ్బాయి కావాలి అని. సింపుల్ దీప, నిజంగా చెప్తున్నా, నాకు నిజంగా ఇట్లా కోటీశ్వరుడు కూడా నాకు వద్దు.
ప్యాషనేట్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి, నెలకి ఇంత సంపాదించాలి, నా ఫ్యామిలీని బాధ్యతగా. జాబ్ చేసే అబ్బాయే కావాలి. జాబ్ ఆర్ బిజినెస్, ప్యాషన్ ఎక్కడైనా. ఇప్పుడు నేను నాది జాబ్ కూడా కాదు కదా, ప్యాషన్ ఎక్కడైనా సరే ఆ ప్యాషన్ ఉండాలి వర్క్ మీద. అప్పుడు ఆటోమేటిక్గా దే విల్ వర్క్ నో మ్యాటర్ వాట్. అండ్ ఫ్యామిలీని కొద్దిగా బాధ్యతగా చూసుకునే వాళ్ళు కావాలి. నేను ఈ మధ్య అబ్బాయిలను ఎట్లా చూస్తున్నానంటే, నాట్ ఆల్ బట్ ఫ్యూ, నిజంగా చెప్తున్నా, అమ్మాయి బాగా సంపాదిస్తే సర్లేదు సంపాదిస్తుంది దీన్ని చూసేసుకుంటే అయిపోతుందిలే ఇట్లుంటే. నాకు అట్లా వద్దు, తను సంపాదించుకుంటేనే నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి. అంటే ఈ సర్కిల్లో ఇక్కడ అమ్మాయిలు ఎక్కువగా, అంటే యాంకర్స్ కానీ యాక్టర్స్ కానీ అమ్మాయిలకి ఎక్కువ రెమ్యునరేషనే ఉంటుంది యాంకర్స్ లో స్పెషల్ గా. అలాంటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు బాగా సంపాదిస్తే చాలు అని ఆలోచిస్తారేమో. ఈ నేను సర్కిల్ గురించి మాట్లాడట్లేదు, బయట బయట ఓవరాల్ గా అంటున్నాను. ఏమైంది సమాజానికి అసలు? కొందరు అమ్మాయి సంపాదిస్తే చాలు అనుకుంటున్నారా? ఇది కొంతమంది అమ్మాయిల కన్నా రిలేట్ అవుతుంది, అబ్బాయిలు ఎఫెండ్ అయితే సారీ మీ గురించి కాదు, అలా చేసే వాళ్ళ గురించి. ఉన్నారు కానీ నిజంగా ఉన్నారు, యాక్చువల్లీ ఉన్నారు. సో నాకు అంత పెద్ద లిస్ట్ ఏం లేదు. ప్యాషనేట్గా ఉండాలి, కొద్దిగా ఇంట్లో రెస్పాన్సిబుల్గా ఉండాలి. వాడికి కూడా నాకు ఒక ఫ్యామిలీ కావాలి, నేను హానెస్ట్గా ఉండాలి, నాకు పిల్లలు ఉండాలి, నా పిల్లల్ని చూసుకోవాలన్న ఫ్యామిలీ మైండ్ సెట్ ఉంటే చాలు నాకు. యాక్చువల్లీ చెప్పాలంటే కొద్దిగా అర్థం చేసుకొని నీ జాబ్ నా జాబ్, ఇది మన స్పేస్, నాకు అంతే చాలు. సింపుల్ అబ్బా యాక్చువల్లీ. ఓకే, ఆ సింపులే దొరకట్లేదు మార్కెట్లో. ఇప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడు ప్రపోజల్స్ వస్తాయి, నాకు రావు, వస్తాయి. నాకు రావాలన్న కోరిక ఓరనిమ్మ, నాకు నిజంగా రావు. నా ప్రాబ్లం ఏంటో తెలుసా, నేను ఇట్లా మాట్లాడతానా ఏమో మరి, నిజంగా హానెస్ట్గా చెప్తున్నా. నాకు ఎప్పుడు వచ్చి ధైర్యంగా ఐ లవ్ యూ చెప్పడు, నన్ను ఇష్టపడేవాడు వచ్చి ధైర్యంగా చెప్పలేడు ఫ్రెండ్షిప్ పోతుందేమో అని. నాకు నేను కూడా వెయిట్ చేస్తున్నా సీరియస్లీ. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మేబీ నా బిహేవియరే అట్లానేమో, నేను ముక్కుసూటిగా మాట్లాడతానా బాగా కదా. అదొక యాక్చువల్లీ అబ్బాయిలకి ఎట్లా ఇష్టం, చెప్పు ఏంటి, ఓ అవునా, అలా ఏం లేదే, బోల్డ్ గా ఉన్న వాళ్ళు కూడా ఇష్టం. ఎక్కడ ఆ బిగ్ బాస్ తర్వాత ఫ్యాన్స్ ఎలా వచ్చారు? ఫ్యాన్స్ వేరు, అంటే గుమ్మం బయట 10 మంది అడ్మైర్ చేయడం వేరు, గుమ్మం లోపల మనల్ని లోపలికి రావట్లేదు, ప్రపోజ్ చేయట్లేదు, చాలా తేడా అనిపిస్తుంది తెలుసా. ఓకే, నో బట్ సీరియస్లీ నాకు ఎప్పుడు అంత ఫ్యాంటసీగా ఇట్లా వచ్చి ప్రపోజ్ చేసిన వాళ్ళు అయితే లేరు. సీరియస్ గా ఒక సీరియస్ మైండ్ సెట్ తో ఎవరు చెప్పలేదా? అంటే చెప్పినప్పుడు చెప్పలేదా అంటే అది రాంగ్ క్వశ్చన్. చెప్పే ఉంటారు, చెప్పిన తర్వాత నీకు నచ్చలేదు అనుకో, నీకు మైండ్ లో తెలుసు వీళ్ళు సెట్ అవ్వరు అని, వాళ్ళు ఆల్రెడీ నీకు ఫ్రెండ్స్ అనుకో, సో ఎట్లా వాళ్ళకి చెప్తావు? రిజెక్షన్ ఎలా? దొంగ మొహం దానా, దొంగ, అందుకే ఫ్రెండ్స్ అని. క్యూట్ యాక్చువల్లీ, నైస్ క్వశ్చన్. ఏం లేదు, ఐ విల్ సెట్. ఈ పాపం నేనంత సఫర్ అవుతున్నా వాడు కూడా అంతే సఫర్ అవుతున్నా నాకు అర్థమవుతుంది. నా దరిద్రం ఏంటంటే నేను 2 వైపులా ఆలోచించగలుగుతాను. అది ఎంతవరకు నిజమేమో నాకు తెలియదు కానీ 2 వైపులా ఆలోచించగలుగుతాను నేను. ఇది చాలా మందికి ఉండే దరిద్రం యాక్చువల్గా అమ్మాయిలకి. అదే కదా, ఇప్పుడు నేను హ్యాపీగా లేను, నాకు తెలుసు వాడు కూడా హ్యాపీగా లేడని, లేకపోతే డిస్టర్బెన్సెస్ రావు. వాడు నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదు, నేను వాడు ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదు, ఇద్దరం అడ్జస్ట్ అవుతున్నాం. నేను మంచి కూర్చోబెట్టి, లేకపోతే నేనే ఏదో ఒక గొడవ తీసుకొస్తుంది అనుకోకుండానే. నువ్వు యాక్చువల్లీ నాకు కాల్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేసిన, నువ్వు నాకు తినిపిస్తావని ఎక్స్పెక్ట్ చేసిన, నేను ఎందుకు నీకు తినిపించాలనిపించలేదా, ఇట్లా అడుగుతాం. అక్కడ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయిపోయాయి. అప్పటికెళ్ళి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు అర్థమవుతుంది లేదు మనకు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి. బట్ నేను కూర్చోబెడతాను ఎవరిని, మోస్ట్లీ ఇన్ కేస్ మోసం పెద్దదైతే తప్ప నేను మళ్ళీ వాళ్ళతో కూడా మాట్లాడతారే సిగ్గు లేకుండా. అంటే క్షమించేస్తా, ఒక టైం తీసుకొని క్షమించేస్తాను. బట్ మోస్ట్లీ బ్యాడ్గా ఎండ్ నేను చేసుకొని, ఎంత పెద్ద దుష్మన్ అయినా సరే టైం పట్టచ్చు హీల్ అవ్వడానికి. కూర్చొని చెప్తా సెట్ అవ్వట్లేదు కూడా. ఎప్పుడన్నా నువ్వు ఎవరికైనా అంటే ఇష్టపడి చెప్పినప్పుడు నో అని చెప్పారు ఎవరైనా? నేను ప్రపోజ్ అయితే చేయలేదు, బట్ అంత సినిమా కూడా లేదు, నాకు కనిపించరు అట్లా. అట్లేం లేదు, నాకు అనిపిస్తే నేను చెప్పేస్తా. నాకు నిజంగా లవ్ ఫీలింగ్ వచ్చి ప్రపోజ్ చేయాలనిపించింది అనుకో, జస్ట్ ఫస్ట్ తెలుసుకుంటా వీడు సింగిలా లేకపోతే ఏంటి అని చెప్పేసి. సింగిల్ అయితే మాత్రం మళ్ళీ నాకు చెప్పే ధైర్యం కూడా ఉంది. యా అట్లా ఉంది నాకు. ఒకవేళ ఎవరైనా నచ్చితే కూడా నేను చెప్పేస్తే లుకింగ్ గుడ్, లుకింగ్ హ్యాండ్సమ్ అని చెప్పేసి. నాకు నెక్స్ట్ వేరే ఉద్దేశం కూడా ఉండదు కానీ ఆ ఇన్స్టింక్ట్ ఆ మూమెంట్కి అప్పటి వరకు అంతే, ఇట్లా హాయ్ బాగున్నారండి మీరు చూడడానికి. నాకు ప్రపోజ్ చేసే అంత అబ్బాయి అయితే రాలేదు ఇప్పటి వరకు. నాకు ఐ లవ్ యూ అనే వర్డ్ చెప్పడానికి టైం పడుతుంది. నేను ట్రావెల్ అయినా కూడా ఇప్పుడు ఈ 2 days తిరిగేమో వెంటనే ఐ లవ్ యూ నాకు రాదు రే. ఐ డోంట్ నో, సమ్వేర్ అది ప్రాబ్లమో లేకపోతే నేను నిజంగా ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలో ఏంటో. ఇట్ విల్ టేక్ టైం ఫర్ మీ. చాలా డేస్ అయిపోయింది, కెరీర్ స్టార్ట్ చేశాను, సెటిల్ అయిపోయాను, సో ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ ఫామ్ చేసేద్దాం
ఇంకా స్టెప్ తీసుకుందాం అనిపించలేదు ఇప్పుడు? ఎందుకు అనిపించలేదు? నువ్వు ఇంతకు ముందు ఒక మాట అన్నావు కదా, కొంచెం లోన్లీగా అనిపిస్తుంది, అంటే నేను సింగిల్ గా ఉన్నాను. నాకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిజంగా నాకు ఈ మధ్య కాలంలో అయితే నేను 9 years అయింది నా కెరియర్ స్టార్ట్ చేసి. నేను మల్టిపుల్ జాబ్స్ చేసిన, నీకు తెలుసు, మార్నింగ్ టు ఈవినింగ్ అవి అని. నౌ సమ్వేర్ ఐఎమ్ ఎట్ ఏ పాయింట్ నౌ నిజంగా నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ కావాలి అని అనిపిస్తుంది. ఈ మైండ్ సెట్ ఎప్పటి వరకు ఉంటుందో కూడా నాకు తెలియదు. మేబీ అవ్వకపోతే నేను క్విక్గా కూడా మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాను. బట్ ఒక 1-2 years ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్. యాక్చువల్లీ ఫ్యామిలీ వీటి మీద కూడా వర్క్ చేయాలని నాకు ఇప్పుడే అర్థమైంది యాక్చువల్లీ. అంతకుముందు అది తెలియదు, అవన్నీ అయిపోతాయి అనుకున్నాను నేను. సో నౌ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఏ రిలేషన్షిప్. నెక్స్ట్ 2 years నేను దానికోసం టైం పెట్టుకున్నాను. అయితే అయింది, లేకపోతే లేదు. యాక్చువల్లీ ఆర్గానిక్గా కూడా అవ్వాలి. బట్ ఇప్పుడు ఐఎమ్ ఓపెన్. ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అండ్ ఐ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్. నేను ఆ జోన్లో ఉన్నా, అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ ఎస్ ఐఎమ్ ఓపెన్ ఫర్ రిలేషన్షిప్స్ ఆర్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్. రైట్. అయితే ఉంటే బాగుంది. ఈ పాటికైతే పెళ్ళి అయిపోయేది అమ్మ, మంచి 3 పిల్లలని ఉండేటోళ్ళు. రోజు ఒక బాధ. ఇంకెందుకు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది తెలుసా, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్లతోని ఇది మా ఇల్లు, ఇది మా బెడ్రూమ్, మా ఆయన వస్తున్నాడు అనగానే ఓకే ఓకే అని అనిపిస్తుంది. ఇంకొక వాడు నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడే, వాడితో నేను డిన్నర్కి వెళ్తున్నాను, బయటికి వెళ్తున్నాను, ఫైన్ ఫైన్ ఫైన్. మళ్ళీ ఒక 1 month నాకు ఎంగేజ్మెంట్ అవుతుంది, పెళ్ళి అయిపోతుంది. మొన్నే కదా మీరు కలిసారు, అప్పుడే సెటిల్ అయిపోతుండే అంటే నాకెందుకు ఎంత జర్నీలు ఎప్పుడంతా సీరియస్ కూడా దొరకలేడు. నోట్ దిస్ పాయింట్, సీరియస్ కూడా దొరకలేదు. నో నేను డేట్ చేశారే, నేను చెప్తున్నాను కదా, నేను నా రిలేషన్షిప్స్లో నేను డేట్ చేశాను. ఐ వాంట్ టు బి హానెస్ట్. బట్ ఎవరు ఏంటి డీటెయిల్స్ నాకు నా పర్సన్కి చెప్పుకుంటా కానీ ఊరంతా చెప్పలేదు. నేను అడగను. సో ఇప్పుడైతే చాలా రోజులుగా అయితే అలా డేట్ చేద్దామా వద్దా అంటే, డేట్ ఇన్ ద సెన్స్ ఇంకా పెళ్ళే. నేను డైరెక్ట్ ఇప్పుడు ఎవరితో మాట్లాడినా పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నానని మాట్లాడతాను ఇప్పుడైతే. సో చూద్దాం ఏమవుతుందో. సో అంటే సడన్గా కొంచెం ఇన్కమ్ ఎక్కువ అయినప్పుడు, లేదా ఇప్పుడు పెళ్ళి అనే మూడ్లో ఉన్నావు కదా, అంటే నెక్స్ట్ సెటిల్ అవ్వాలి, చేసుకోవాలని ఉన్నావు, అలాంటప్పుడు సజెషన్స్ ఉంటాయి. మమ్మీ ఉన్నారు నీకు, సిస్టర్ ఉన్నారు. సిస్టర్ ఎట్లా సజెషన్స్ ఇస్తారో, మీ మదర్ ఏం చెప్తారు? ఐఎమ్ సో లక్కీ ఒక విషయంలో. మాది ఏదో కొద్దిగా డిఫరెంట్ మైండ్ సెట్ మా ఫ్యామిలీది. యాక్చువల్లీ కొద్దిగా నాకు ఎందుకో మేము అబ్రాడ్లో ఫారెన్లో ఉండాల్సిన మైండ్ సెట్ అనిపిస్తుంది. మా మమ్మీకి కోరిక ఉంటుందేమో, బట్ మా ఇంట్లో అంత ఫోర్స్ ఉండదు. పెళ్లి చేసుకుంటేనే లైఫ్. ఎందుకంటే మా మమ్మీకి పాపం, మా మమ్మీకే చాలా పెద్ద దెబ్బ తగిలింది లైఫ్లో. అండ్ మా మమ్మీ చాలా ఇండిపెండెంట్. తను కాళ్ళ మీద నిలబడి 2 పిల్లల్ని రేజ్ చేసింది. తనకు శాలరీ తెలుసు, డబ్బులు తెలుసు, ఎట్లా ఏంటనేది తెలుసు. సో పెళ్లి చేసుకుంటేనే జీవితం అనేది కాదనేది మా మమ్మీకి తెలుసు. ఇండిపెండెంట్గా కూడా జీవితం అనేది తెలుసు. ఇండిపెండెంట్గానే జీవితం. ఇప్పుడు పెళ్ళి అయిపోతే నేను సెటిల్ అయినట్టు కాదు. నా లైఫ్లో ఒక స్పెషల్ మూమెంట్ వచ్చింది, ఒక జర్నీ వచ్చింది, మళ్ళీ నేను బ్యాక్ టు వర్క్ రావాలి. నాకు కూడా పెళ్ళి అంటే, సెటిల్మెంట్ అంటే నేను తీసుకోలేను సమ్వేర్. ఓకే. అంటే పెళ్ళయ్యాక చాలా మంది అసలు స్క్రీన్ మీద కనిపించకూడదు, పర్సనల్ లైఫే తెలియకూడదు అని అసలు కంప్లీట్గా ప్రైవేట్ అయిపోతారు. ఇంకొంతమంది లేదు, మా వర్క్ మేము కంటిన్యూ చేస్తాం అనేవాళ్ళు ఉంటారు. నీకు ఎట్లా ఇష్టం? నేను వర్క్ చేస్తారే, నేను అంటే బ్రేక్స్ తీసుకుంటాను. నాకు బేసిక్గా అట్లా అలవాటు. ఇప్పుడు నేను రోజు వర్క్ చేస్తే కూడా ఐ విల్ టేక్ బ్రేక్స్. నేను రోజు చేయలేను. అండ్ అవతల వాళ్ళు పరిగెత్తుతున్నారని కూడా నాకు పెద్ద ఎఫెక్ట్ పడదు. నేను ఎక్కడున్నానే నేను చూసుకుంటాను యాక్చువల్లీ. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఒకవేళ నాకు పెళ్ళి అయ్యింది అనుకుందాం, అయితే బాగుండు. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే డెఫినెట్లీ ఐ విల్ వర్క్. నేను బ్రేక్స్ కూడా తీసుకుంటా. ఒకవేళ ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్లీ ఐ విల్ వర్క్. రాకపోతే అప్పుడు నేను బ్రేక్లో ఉన్నా అని చెప్పి బ్రేక్ తీసుకుంటాను. తర్వాత క్రియేట్ చేసుకోవాల్సి వస్తే వర్క్ క్రియేట్ చేసుకుంటానేమో. ఓకే. అరేనా, కొన్ని ట్రెడిషనల్ విషయాలు మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా ఏంటి ట్రెడిషనల్ అనగానే సిగ్గేస్తుందా? సిగ్గు కాదు, నాకు తెలుసో తెలియదు ఇప్పుడు దొరికిపోతానా అని. ఓకే. ఎప్పుడన్నా పెళ్లి చూపులు అయ్యాయా? నిజం చెప్పు. నిజంగా నాకెందుకైతే కాలేవు, అట్లా అని కాదు, కానీ కాలేవు. ఓకే. సో పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుందామన్నా, లేకపోతే వద్దు అసలు అవన్నీ మనకు వద్దు, డేటింగ్ వద్దు, ఈ లవ్ వద్దు, ఏమొద్దు, పర్ఫెక్ట్గా పేరెంట్స్ని చూడమని అరేంజ్డ్ చేసుకుందాం? అంత హెడేక్ నాకు వద్దు. పేరెంట్స్ సడన్గా చూసేసి నాకు ప్రాబ్లం ఉంది నా మైండ్కి. ఇప్పుడు సడన్గా ఈయన తీసుకొచ్చి నీ మొగుడు అంటే నేను యాక్సెప్ట్ చేయడానికి నాకు 2-3 years పడుతుంది. చెప్పినా కదా నాకు టైం పడుతుంది అని. నాకు ఇప్పుడు ఆల్రెడీ వారు తెలిసిన అబ్బాయి, లవ్ అని నేను అనగానే పరిచయం ఉన్నారు, ఒక అంటే మైండ్ సెట్ నాకు తెలుసు, అలాంటి అబ్బాయిని చేసుకోవడం ఐఎమ్ కంఫర్టబుల్. అరేంజ్డ్ అంటే కూడా మేబీ నేను అరేంజ్ చేసుకున్న షాక్ ఏం లేదు, బట్ నాకు సెట్ అవ్వదేమో అని నా ఫీలింగ్. సడన్గా అరేంజ్ మ్యారేజ్ అంటే నేను అందులోకి వెళ్ళలేను. ఇప్పుడు సడన్గా ఈయన మా ఆయన రేపు పొద్దున్న నుండి అని అంటే నాకు టైం పడుతుంది ప్రాసెస్ అవ్వడానికి. మైండ్ సెట్, హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అట్లా లేదంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటా, ఈయన మా ఆయన ఫిక్స్ అవుతా, ఒక 1 year అయినాక ఆయన మైండ్ సెట్ నాకు అర్థమవుతుంది, నా మైండ్ సెట్ ఆయనకు అర్థమవుతుంది. అబ్బాయి ఇట్లా ఆలోచిస్తుందని నాకు నచ్చకుండా ఉందనుకో, నేను ఉండలేను అక్కడ.
సారీ చెప్పి వచ్చేస్తాను, చెప్పకుండా కూడా వచ్చేస్తాను. ఓ సో అట్లా అంటే అదే నాకు తెలిసిన ప్రాబ్లం ఏంటో. అయితే సూపర్ థ్రిల్డ్ మూమెంట్ అనేది ఏంటి నీ లైఫ్లో? నేను బిగ్ బాస్లో టాప్ 4 మంచి పేరుతో రావడం. దట్స్ హౌ ఇప్పటికీ కూడా నా యాటిట్యూడ్ చాలా మందికి నచ్చుతుందని చాలా మంది లేడీస్ చెప్తూ ఉంటారు ఈ రోజుకి కూడా. సో నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ సో గుడ్. అంటే నా ప్రవర్తన 100లో ఒక 70% 60% మందికి నచ్చుతుంది. సో ఐ లైక్ దట్. బిగ్ బాస్ లో ఎక్కువ మంది ఫ్యాన్స్ అయింది కూడా అలా ఫైట్ చేసావు, ఫైటర్ లాగా ఏదైనా విషయంలో స్టాండ్ తీసుకోవడము, నీకు నువ్వు స్టాండ్ తీసుకోవడం అవన్నీ నాకు నచ్చాయి. బయటికి వచ్చినాక నాకు అది చాలా మంచిగా అనిపించింది. మంచి పేరుతో వచ్చింది, ఈ అమ్మాయి చాలా మంచిది, యాటిట్యూడ్ బాగుంటుంది, చాలా మంది అక్కని యాటిట్యూడ్ అంటే ఇష్టం అని నాకు చాలా మంది చెప్తూనే ఉంటారు. అండ్ నువ్వు చాలా ఇండిపెండెంట్, మాకు మంచిగా అనిపిస్తుంది అన్నప్పుడు నాకు అది బాధ్యతగా కూడా అనిపిస్తుంది, భయం కూడా వేస్తుంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని. నేను నా లైఫే చూసుకోవడానికి వచ్చాను యాక్చువల్లీ, సెల్ఫిష్గా అని కాదు కానీ నేను నా కోసం బతకడానికి, నా కోసం నేను జాబ్ చేసుకుంటున్నా, నా కోసం పేరు తెచ్చుకుంటున్నా. కానీ ఇంకా ఒకరు ఇన్స్పైర్ అవుతున్నారు అన్నప్పుడు కొద్దిగా భయం వేస్తూ ఉంటుంది యాక్చువల్లీ. రైట్. అంటే అదే స్టాండ్ తీసుకోవాలి అనుకుని నీతోనే డాన్స్ లో కూడా అలా అంటే జడ్జ్కి నువ్వు లేదు మీరు కూడా నా ఫేస్ ముందు అలా అరవకూడదు, షౌట్ చేయొద్దు అని చెప్పావు కదా. ఆ మూమెంట్లో ఎందుకు నన్ను ఇలా ఇంత గట్టిగా చెప్తున్నారు అనిపించిందా? ఏమనిపించింది? ఎంత మూమెంట్ అంతే యాక్చువల్లీ. ఇప్పుడు నేను తీసుకోలేకపోయినా మేబీ ఎక్కడో, అందుకే నేను కూడా ఫేస్ ఇలా చిరాగ్గా పెడతా కదా, అబ్బా మీకు చెప్తే అర్థం కావట్లేదు అని. సో ఏమో ఒక పాయింట్కి నాకు అట్లా నేను తీసుకోలేకపోయినా. మీ జడ్జ్మెంట్ అయిపోయింది, నో ఇట్స్ మై టర్న్ కదండి, నేను మాట్లాడాలి కదా, మీరు ఇంటరప్ట్ చేసినా చేయకండి అని అట్లా. యాక్చువల్గా రియాలిటీ షోస్ అనగానే ఏదో ఫేక్ డ్రామా నడుస్తుంది అనుకుంటారు. ఫస్ట్ చూసినప్పుడు అలాగే అనుకున్నారు, కానీ తర్వాత అర్థమైంది అది నిజంగా రియల్ హర్ట్ అని. తర్వాత ఇవన్నీ చూసాం యాక్చువల్గా. అంటే అది అయిపోయాక అనిపించలేదా అరే ఇలా జరగకపోతే బాగుండని? ఎలా ఈ ఆర్గ్యుమెంట్ అంతా ఎందుకు, ఈ మార్క్స్ ఇవ్వడంలో ఎందుకు ఇలా ఇదంతా? దట్స్ ఫైన్, ఓకే. ఆ మూమెంట్ కదా అలా రాసి పెట్టి, నాకైతే అలా ఏం అనిపించలేదు. నేను రైటే చేశాను అని ఉంది. ఓకే కదా. ఇప్పుడు నాకు అక్కడ ప్రాబ్లం అయింది, నేను మాట్లాడాను, మేడం మాట్లాడింది, ఎపిసోడ్ చేసాము, ఆ తర్వాత ఇంకా వద్దనిపించింది, వచ్చేసిన బయటికి అంతే. ఐఎమ్ ఓకే విత్ మై డిసిషన్. నాకు ఎప్పుడు అనిపించలేదు కి అబ్బా కంటిన్యూ చేసి ఉంటే ఉండు, నాకు అనిపించలేదు. ఐఎమ్ ఓకే విత్ మై డిసిషన్. పాపం స్టార్ మా వాళ్ళు నాకు చాలా బాగా అర్థం చేసుకొని ఓకే ఏమనలేదు మరి పాపం. రైట్. నీకు రియాలిటీ షోస్లో డాన్స్ షోస్ ఇష్టమా లేకపోతే కామెడీ షోస్ అట్లాంటివి ఎంజాయ్ చేస్తావా నువ్వు చేయడానికి? కామెడీ అయితే నాకు కష్టమే, నేను చేయలేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, మరి అంత క్రియేటివ్గా ఒక పర్సన్ వచ్చి నాలోకి వెళ్ళి కామెడీ తీస్తే ఇంకా గ్రేట్. డాన్స్ షోస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను ఒక పర్ఫార్మెన్స్ అదరగొడతా, కానీ నేను కాంపిటీషన్లోకి వెళ్ళి ప్రూవ్ చేసుకోమంటే నేను చేయను. నేను చెప్పే కదా నాకు చదువు ఎక్కదు, అట్లా డాన్స్ కాంపిటీషన్ నాకు సెట్ కాదు. నార్మల్గా జాలీగా యాంకరింగ్ లో ఇంట్రో డాన్స్ కానీ అలాంటివి ఎంజాయ్ చేస్తా. అవి చేస్తే లేదు, షోలో కూడా ఒక పర్ఫార్మెన్స్ ఏమన్నా నేను అదరగొడతా. నాకు ఎప్పుడు ఒక కోరిక ఉంది, ఈవెన్ ఐఎమ్ 40-42 ఆర్ సంథింగ్, నాకు సినిమాలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ చేయాలని నా కోరిక, అండ్ నేను అదరగొడతా అని నా ఫీలింగ్. ఓకే, నాకు ఐ హ్యావ్ దట్ ఫీలింగ్. నెక్స్ట్ గోల్ అదొకటి ఉంది నాకు. ఒక సర్టన్ ఏజ్ వచ్చినా కూడా ఏదైనా మంచి మాస్, ఏదో ఒక మంచి స్పెషల్ సాంగ్ చేయాలని నా కోరిక. ఇట్లా ఐటమ్ సాంగ్ ఐటమ్ నాకు ఎందుకో నా ఫిజిక్ కానీ నాకు అట్లా డ్యాన్స్ కానీ సెట్ అవుతుందని నా ఫీలింగ్. అదొకటి చేస్తే ఒక కళ కూడా నెరవేరినట్టు ఉంటుంది. రైట్. అరేనా నేను కంప్లీట్గా కొంచెం డిఫరెంట్ వేరే వైపుకి తిప్పుతున్నాను. పాలిటిక్స్ అంటే నీకు ఇంట్రెస్టేనా? అసలు ఫాలో అవుతావా, చూస్తావా న్యూస్? నేను చిన్నప్పుడు బాగా చూసేదాన్ని. నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు కుదిరితే వెన్ ఐఎమ్ 40 బతుకుంటే మేబీ చెప్పలేం కదా, లైఫ్ ఎంత ఇన్స్టెంట్ అయిపోయింది ఫుడ్ లాగా. ఇటు ఉంటాం అటు పోతే చచ్చిపోతాం అంటే ఇన్ ద సెన్స్ ఐ డోంట్ నో. ఒకవేళ 43-47 ఆ టైంకి వచ్చినప్పుడు నాకు పాలిటిక్స్ లో ఉండాలని కూడా కోరిక. పాలిటిక్స్ సీరియస్లీ. అండ్ ఇప్పుడు సడన్ గా అంత నాలెడ్జ్ కూడా లేదు కానీ బట్ ఐ వాంట్ టు బీ దేర్. నాకు ఎందుకో సమ్వేర్ నేను జస్టిస్ చేస్తాను అనిపిస్తుంది నాకు. ఓకే. తెలంగాణనా ఆంధ్రానా? నేను తెలంగాణకే వచ్చేస్తాను కదా, మమ్మీ వాళ్ళు అటు ఆంధ్ర సైడ్ అయినా అమ్మమ్మ వాళ్ళు. నేను పుట్టింది 2 ఛాన్సులు ఉన్నాయి నువ్వు అనుకుంటే. అబ్బా అట్లా వచ్చినా కూడా ఓకే. బట్ ఇప్పుడు తాండూరు కావాలంటే తాండూరు, కానీ ఇప్పుడు నేను నా బేస్ ఇంకా తాండూరే కదా. సో మరి అట్లా యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. హౌ ఇట్ గోస్ అనేది తెలియదు యాక్చువల్లీ. ఎక్కడ యాక్సెప్ట్ చేసినా ఐల్ బీ హ్యాపీ రే, హార్ట్ఫుల్ గా ఉంటాను ఎక్కడున్నా కూడా. పాలిటిక్స్ లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఉంది. అండ్ నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు సీఎం అవుతా చూడాలని. వావ్, సీరియస్ గా చెప్తున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అండ్ ఐ ఫీల్ లైక్ ఆయన సీఎం అవుతాడు అండ్ ఆయన సీఎం అవ్వాలి కూడా.
ఓకే. నేను చిన్న చిన్న బాడీ లాంగ్వేజెస్ మనసులో చాలా గమనిస్తాను. నేను అట్లా ఆర్ఆర్ఆర్ ఫస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటా జరుగుతుంది. నాకు క్షణం చాలు ఒక మనిషి ఏంటని తెలుసుకోవడానికి, అండ్ క్షణం చాలు విడిపోవడానికి. విడిపోయే ముందు చాలా క్షణాలు చూసి 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 ఆ క్షణంలో విడిపోయి ఉంటాం, ఇంకా వెనక్కి తిరిగి చూడను. ఇంకా అట్లా ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఆ వీడియో ఉంటుంది ఇప్పటికి కూడా సమ్వేర్. ఏదో బాటిల్ ఇట్లా ఏదో కింద పడిపోయింది, కింద ఇట్లా వాటర్ బాటిల్. దానికి అలా కూర్చుంటూ ఎన్టీఆర్, రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు ఉంటే ఆయన అట్లా వెళ్ళి ఆ బాటిల్ తీసి ఆ పైన పెట్టి వచ్చి కూర్చుంటాడో పక్కన పెడతాడు, ఏదో చేసాడు ఆ బాడీ లాంగ్వేజ్. ఆయన చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అట్లాంటి అబ్బాయిలు మన ఇంట్లో కూడా ఉన్నారు అనుకో, తీసి ఇట్లా చిన్న చిన్నవి చేస్తుంటే మనకు నచ్చదా? బేసిక్గా నచ్చుతుంది కదా. నాకు ఆ బాడీ లాంగ్వేజ్ ఎందుకో బాగా నచ్చింది రే, ఆ మైండ్ సెట్ నచ్చింది. ఆయన ఇప్పుడు నేను ప్రెస్ మీట్లో ఉన్నాను, నేను ఇట్లా హీరో అని ఏం లేదు, సో చిల్ అండ్ గ్రౌండెడ్, కామన్, నార్మల్గా ఉండి ఆయన. లేకపోతే అట్లా వెళ్ళి అది కింద పడి నన్ను తీసి పైన పెట్టి రాడు, ఇప్పుడు ఎట్లా కూర్చోవాలి మాట్లాడాలి అన్నట్టు ఉంటాడు కదా, అలా లేడు. నేను ఐ డోంట్ నో, ఆ మూమెంట్ నుండి నేను ఎన్టీఆర్కి నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్. నాకు ఎన్టీఆర్ గారి యాటిట్యూడ్. ఓకే, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ ఆర్యానా. చాలా ఫార్మల్ గా చెప్పాలి, సభా మర్యాద కాబట్టి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ ఆల్ ది బెస్ట్ నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా. థ్యాంక్ యూ దీప. అండ్ దీప యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్ అసలు. కానీ ఇంకొక విషయం చెప్తా, ఇందాక నీ జర్నీలో లాంగ్ జర్నీ ఎవరెవరు ఉన్నారు నీ ఫ్రెండ్స్ అంటే ఆ లిస్ట్ లో మాత్రం నా పేరు చెప్పలేదు. నేను చెప్పాను కదా, మిగతా మర్చిపోతున్నాను, సారీ. అయిపోయింది తూర్చి. లేదు నిజంగా దీపా కూడా ఉంది, శేఖర్జీ అని చెప్పే కానీ సారీ దీప సారీ. ఇట్లా చూసినా ఇట్లా నాకు మతి మరపు అయితే ఉంటుంది. యాక్చువల్లీ దీప నాకు ఒకసారి ఒక మేకప్కి 5,000 రూపీస్ ఇదే స్టూడియో వన్లో అవసరం ఉంటే, నాకు అప్పుడు 5,000 అనేది చాలా పెద్ద మ్యాటర్. నేను దీప దగ్గర ఒక 5,000 అప్పు తీసుకొని అప్పుడు పోయి మ్యాక్ అదేంటి కన్సిలర్ ఏదో కొనుక్కున్నాను. అప్పటి నుండి నా జర్నీలోనూ. అండ్ నేను ఏదైనా పెద్ద డిసిషన్స్ తీసుకోవాలంటే కూడా నువ్వే నన్ను పుష్ చేస్తాను. అండ్ ఐ షుడ్ టెల్ యూ సంథింగ్, నేను గమనించింది ఏంటి అంటే, నేను నీకు ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తాను, అంత ఇంపార్టెన్స్ ఇస్తానో చెప్పనా. నాకు ఏ సజెషన్ కావాలన్నా కూడా నేను ఇది కొందాం అనుకుంటున్నా అంటే, ఇంత చిన్నది కొనకే పెద్దది కొను అని చెప్పి నాకు సజెస్ట్ చేస్తుంటావు. అండ్ హార్ట్ఫుల్గా నేను గ్రో అవ్వాలని నువ్వు చూస్తుంటావు, ఇల్లు కొను, అది కొను, ఇది కొను. నాకు అంత హానెస్ట్గా కైండ్గా ఉన్నారు ఫ్రెండ్స్, కానీ అమ్మాయిల్లో ఇది ఎదగాలి అని మాత్రం ఒక కంకణం పెట్టుకొని కూర్చుంటారు చూడు టైం వచ్చినప్పుడు, అది నాకు నువ్వే అనిపిస్తావు. అండ్ ఐ లవ్ యూ. ఎందుకంటే నాకు మా చెల్లి అలాగ అనిపిస్తుంది. నాకు నా లైఫ్లో నేను ఎదగాలి, బాగుండాలి అని. ఇండస్ట్రీలో మాత్రం అమ్మాయిల్లో మాత్రం నేను హానెస్ట్గా నేను నీ పేరే చెప్తాను. ఆ సిచ్యువేషన్ వస్తే నాకు ఎక్కడన్నా ఇది మంచి ఆపర్చునిటీస్ రావాలి, ఇది అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆ ఫీలింగ్ అమ్మాయిలో చాలా తక్కువ చూస్తారే, అబ్బాయిలో హానెస్ట్గా ఉంటుంది పాపం. కానీ అది నేను నిజంగా నీ దగ్గర ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ ద కంఫర్ట్. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. చాలా విషయాలు చెప్పేసావు, చాలా రివీల్ చేసేసావు. ఇప్పుడు ఎంత పొగడా, నన్ను పొగడవు నువ్వు. అవును కదా, చెల్లి చేయాలా. I seriously want to know, why do you like me? యాక్చువల్గా మనది చాలా తక్కువ టైం. చాలా మందికి ఒక జర్నీ ఉంటుంది, ఒక 6 months కలిసి వర్క్ చేయడమో, లేకపోతే 1 year కలిసి ఎక్కడో వర్క్ చేయడం. మనం జస్ట్ 1 month కలిసాం, అది స్టూడియో వన్లోనే. అదేదో నీ పరిచయం కోసమే నేను ఇక్కడికి వచ్చినట్టు, అంటే స్టూడియో వన్కి వచ్చినట్టు అయ్యింది. జస్ట్ ఒక షో కోసం వచ్చాను, తర్వాత నాకు వేరే షోస్ ఉన్నాయి, నేను వెళ్ళిపోయాను. అవును, ఎక్కువ కలిసింది తిరిగింది లేదు, కానీ ఏదో సోల్ కనెక్షన్. తర్వాత అంటే ఎవ్రీ టైం ఇంకా నాకు పరిచయం అయిపోయాక, అంటే నువ్వేంటంటే నాతో జెన్యూన్గా ఉండేదాన్ని బాగా. అంటే చాలా మంది కొంచెం గ్యాప్ వస్తే లేదు నేను అప్పుడు ఇలా చేసా, ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు కదా, అది ఉండదు. చాలా నార్మల్ గా జెన్యూన్ గా ఉంటుంది, ఎప్పుడు కలిసినా కూడా జెన్యూన్ గా ఉంటుంది. ఇంకొకటి, నువ్వు చాలా నన్ను నమ్ముతావు. అంటే చాలా విషయాలు నాతో షేర్ చేసుకోవడము, కొన్ని విషయాలు అంటే ఇది చెయ్యనా వద్దా, ఇది నాకు ఇలా రాంగ్ అనిపిస్తుంది అనేది, అంటే నువ్వు నన్ను నమ్మి ఎక్కువగా షేర్ చేసుకోవడము, అవన్నీ ఇంకా ఎక్కువ కనెక్షన్ని పెంచేసాయి అన్నమాట. అండ్ నేను ఎప్పుడు మోస్ట్లీ పని ఉన్నప్పుడే దీపక్ ఫోన్ చేస్తాను. అంటే సిచ్యువేషన్ టఫ్ ఉంది, నాకు అవ్వట్లేదు, నేను డీల్ చేయలేను, ఇంకా ఎటు అని చెప్పి దీపక్ దీపక్ కూడా ఇన్ని రోజులు ఏముండదు, అవునా నేను చూస్తున్నా పెట్టేస్తున్నా అని చెప్పేసి, మేబీ దట్స్ ద కనెక్షన్. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అవ్వడం ఈజ్ ఎ గుడ్ బెస్ట్ థింగ్. ఇక బై బై చెప్దామా? పొగుడుకోవడం అయిపోయింది కదా, బై బై చెప్పేద్దాం. సో ఇది మన ఇవాల్టి మన సెలబ్రిటీలో, మై సెలబ్రిటీలో ఆర్యానా బోల్డ్ అనే విషయాలు చెప్పేసింది. నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీతో మళ్ళీ కలుస్తా. అండ్ దీపా డ్రాఫ్ట్స్ ఛానల్ పేరు చెప్పేసి నీ స్టైల్లో అందరినీ సబ్స్క్రైబ్ చేసేసుకోమని.
హాయ్ గైస్, దిస్ ఇస్ ఆర్యానా. సో మా దీపా డ్రాఫ్ట్ అనే యూట్యూబ్ ఛానల్ని లాంచ్ చేసింది. డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే ఇందులో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉండబోతున్నాయి. అండ్ చాలా మంది సెలబ్రిటీస్ గురించి కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ నా ఫ్రెండ్ దీప చాలా అందంగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.